హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఎలక్షన్ తెలుగు డబ్డ్ మూవీ. ఆల్రెడీ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ఓటీటీలోకి రావడం జరిగింది ఎలక్షన్ మూవీ. తెలుగులో కూడా ఉంది ప్రైమ్ వీడియోలో. మూవీ నాకైతే పర్లేదు, జస్ట్ అన్ యావరేజ్ వాచ్ అనిపించింది. స్టార్టింగ్ 40 to 50 minutes కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, బట్ హీరో ఎలక్షన్ మ్యాటర్ స్టార్ట్ అయ్యాక అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇది యాజ్ యూజువల్ రివెంజ్ స్టోరీ, బట్ ఇక్కడ వెపన్ ఏంటంటే ఎలక్షన్ అనమాట. సినిమా అంతా పాలిటిక్స్, ఎలక్షన్ గురించే ఉంటుంది. అందులోకి దిగితే ఎలాంటి థింగ్స్ జరుగుతాయో, లైఫ్ ఎలా అయ్యిద్ది, అలా దిగిన హీరో ఏమేం చూశాడు, ఏమేం ఫేస్ చేశాడో చూపిస్తారు. బేసిక్గా ఇది ఒక టెంప్లెట్ స్టోరీ. మ్యాక్సిమం పొలిటికల్ మూవీస్ ఎలా ఉంటాయో ఇది కూడా అంతే. ఒక ఊరు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, 3-4 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం, చంపుకోవడం, మోసం, ఇలాంటివి. ఎలక్షన్ టైంలో ఏమేం జరుగుతాయో, ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళు ఏమేం చేస్తారో, గెలవడానికి ఏమేం ప్లాన్స్ వేస్తారో రియాలిటీలో జరిగేవే ఉంటాయి ఇందులో. ఇది వరకు చాలా సినిమాల్లో చూసినవే ఇక్కడ ఉంటాయి. యాక్చువల్లీ ఈ సినిమా స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ టైంలో ఆడ్ ఫీలింగ్ వచ్చింది. డబ్బింగ్ వల్ల లేక అంత ఇంట్రెస్ట్ లేని సీన్స్ వల్ల ఏమో కానీ ఇదే ఒక 50 minutes అలా కంటిన్యూ అయింది. ఈ టైంలో సినిమా చాలా ఫ్లాట్గా అనిపించింది. బట్ ఎప్పుడైతే హీరో ఎలక్షన్లో పోటీ చేసి రిజల్ట్ వచ్చిందో అక్కడి నుంచి చివరి వరకు కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. రాగా చూపించటం, ఊర్లో జరిగే రచ్చ, ఇవి కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి అనమాట. ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్రొసీడింగ్స్ ఉంటాయి, కొత్తగా ఏం జరగవు. బట్ మరీ బోర్ కొట్టే విధంగా అయితే లేదు మూవీ. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రా యాక్షన్ని సరిగ్గా చూసుకున్నారు. ఇవి కొంతవరకు సినిమాని ముందుకు తీసుకెళ్లే అని చెప్పొచ్చు. పాలిటిక్స్లోని డీప్ టాక్టిక్స్, క్యాస్ట్, సీట్లో కూర్చునే వాళ్ళు, జైజీలు కొట్టేవాళ్ళు, వీటిపై కూడా ఉంటుంది మూవీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ విజయ్ నుంచి పవెల్, జార్జ్ వరకు అందరూ బాగానే చేశారు. ఎవరి రోల్స్కి వాళ్ళు జస్టిఫై చేశారు. బీజిఎం బాగుంది, బట్ సాంగ్స్ బాగాలేదు డబ్బింగ్ వల్ల. ఫైనల్లీ నాట్ బ్యాడ్, యావరేజ్ వన్. టైం ఉంటే ఒక లుక్ వేయచ్చు, ఎలాగో ఓటీటీయే కాబట్టి. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. అడల్ట్ సీన్స్ అయితే లేవు, కానీ అక్కడక్కడ కొద్దిగా బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది. అదేం పెద్దగా ప్రాబ్లం అవ్వదు. సో ఇది మరి మూవీ చూస్తుంటే మీకు ఇలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.